వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు మనం ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎగ్జామ్స్ టైం కాబట్టి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి అక్కడ స్టూడెంట్స్ కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి అనేది ఇక్కడ మాట్లాడుతున్నాం. ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ ఏం చెప్పాము అంటే ఫెయిలింగ్ టు రీడ్ ది క్వశ్చన్స్ ప్రాపర్లీ. క్వశ్చన్ పేపర్ ఇన్విజిలేటర్ ఇచ్చాక ఆ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చదవకుండా, చదివింది అర్థం చేసుకోకుండా, అంటే ఏం ఇచ్చారు, ఏం రాయాలి అనేది ఐడియా లేకుండానే ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే గనక అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఒకటి ఉంటే ఇంకొక ఆన్సర్ రాసే అవకాశం అనేది ఉంది. అంటే ఇది ఒక మిస్టేక్ గా మనం చెప్పొచ్చు అనమాట. అందుకని ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ అనేది ఇచ్చిన వెంటనే చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ అర్థం కాలేదు అంటే గనక మళ్ళీ ఇంకొకసారి చదవండి. ఆ క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు స్పీడ్ గా చదవకుండా అర్థం చేసుకుంటూ చదివితే ఈజీగా మీకు ఆన్సర్స్ అనేవి తెలుస్తాయి. మీరు చదివిన క్వశ్చన్లే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్లియర్ గా ఎగ్జామ్ అనేది రాసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. ఒకవేళ క్వశ్చన్స్ అనేవి మీరు సగమే చదవడం వల్ల ఏంటి అంటే గనక కొన్ని క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ అనేది చేయగలుగుతారు. అంటే వలన కొన్ని క్వశ్చన్స్ మీకు తెలిస్తే కొన్ని క్వశ్చన్స్ అనేవి అసలు క్లియర్ గా అంటే కంప్లీట్ గా కూడా చదువురు. జస్ట్ వాట్ ఈజ్ అనేది మీనింగ్ మాత్రమే చదివి దాని అడ్వాంటేజ్ ఇచ్చారా, ఇంపార్టెన్స్ ఇచ్చారా అనేది కూడా క్లియర్ గా చూడకుండా ఆ పాయింట్ మనకి వచ్చి కదా, ఆ కాన్సెప్ట్ మనకు వచ్చి కదా అనేసి ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే గనక మీరు ఇచ్చిన క్వశ్చన్ ఒకటైతే గనక ఆన్సర్ ఇంకొకటి రాయడానికి ఛాన్స్ అనేది ఉంది. దీనివల్ల మనకి మార్క్స్ అనేవి కోల్పోవడానికి, లాస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి అలా కాకుండా క్వశ్చన్ పేపర్ అనేది క్లియర్ గా చదవండి. అర్థమయ్యాక అప్పుడు స్టార్ట్ చేయండి ఎగ్జామ్ అనేది. అది దానివల్ల మనకి యూజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ గురించి మాట్లాడతాం. అదేంటి అంటే కనుక డోంట్ గెట్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటే మనకి ఏంటి అంటే గనక అది నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఎగ్జామ్ లో బాగా ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తే ఫుల్ మార్క్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. అలా కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండి ముందు రోజు కూడా ఎగ్జామ్ ముందు రోజు కూడా చాలా మంది తెలిసిన పేపరే కదా, ఏముందల ఈజీగా వచ్చే పేపరే కదా అనేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. కొన్నిసార్లు అలాంటి పేపర్ కూడా తప్పుగా ఇచ్చే ఛాన్స్ అనేది ఉంది. దానికి కారణం ఏంటి అంటే గనక మనకి వచ్చు అంతా అనేసి నిర్లక్ష్యంగా ఉండడమే ఒక కారణం అనేసి చెప్పొచ్చు అనమాట. అలా కాకుండా మంచి వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయండి. అలాగే నెక్స్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ మనం ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే గనక నాట్ ఫాలోయింగ్ ఏ ప్లానెడ్ స్ట్రాటజీ. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏ క్వశ్చన్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, 10 మార్క్స్ స్టార్ట్ చేయాలా, లేకపోతే 2 మార్క్స్ 5 మార్క్స్, లేకపోతే మనకి క్వశ్చన్ పేపర్ లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎలా స్టార్ట్ చేయాలి, అంటే ఎస్ఏతో స్టార్ట్ చేయాలా, షార్ట్ ఆన్సర్స్ స్టార్ట్ చేయాలా అనేది ప్రాపర్ ప్లానింగ్ అనేది, టైం మేనేజ్మెంట్ అనేది కొంతమందికి తెలియదు. దానివల్ల ఏమవుతుంది అంటే కనుక ఎగ్జామ్ లో అన్ని తెలిసిన క్వశ్చన్స్ వచ్చినా కూడా అన్నిటికీ ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయలేకపోతూ ఉంటారు. దానివల్ల మార్క్స్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ ఎర్న్ చేయకపోవడానికి, అంటే ఎక్కువ పర్సెంటేజ్ అనేది రాకుండా ఉండడానికి మీకు మీరే కారణం అనేది అవుతూ ఉంటారు. అలా కాకుండా ప్రాపర్ ప్లానింగ్ అనేది వేసుకోండి. ఏ క్వశ్చన్ మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి, 2 మార్క్స్ స్టార్ట్ చేయాలా, లేకపోతే 8 మార్క్స్ ఎగ్జామ్ లో ఉంటే కనుక క్వశ్చన్ పేపర్ లో 8 మార్క్స్ అనేది ఒకసారి చూసుకోండి. ప్లానింగ్ అనేది మనకి చాలా వరకు మంచిగా చేస్తుంది కాబట్టి ప్రాపర్ ప్లానింగ్ అనేది కావాలి. టైం మేనేజ్మెంట్ కూడా ఎగ్జామ్ లో మనకి వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ స్పెల్లింగ్ మిస్టేక్స్. చాలా మంది ఏం చేస్తారు అంటే కనుక ప్రిపేర్ అయ్యే టైంలో స్పెల్లింగ్స్ అనేవి చూసుకోరు. దానివల్ల ఎగ్జామ్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఎక్కువగా రాయడం అనేది కనబడుతూ ఉంటుంది. అంటే మీకు ఆన్సర్ కరెక్ట్ గా తెలిసినా కూడా దానికి కరెక్ట్ వర్డ్స్ అనేవి రాయకపోవడం వలన స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇది ఒక కామన్ మిస్టేక్ గా మనం చెప్పొచ్చు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ పేపర్ రాస్తారు, కొట్టివేస్తూ ఉంటారు. స్ట్రైక్ అవుట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎగ్జామ్ లో నీట్ గా ఉంటేనే పేపర్స్ అనేవి మంచి మార్క్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. ఆ పేపర్స్ అనేవి కొట్టివేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక నీట్ గా కనిపించదు. మనం ఎవరికైతే వాల్యుయేషన్ చేస్తున్నారో ఆ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి పేపర్ అనేది అది అంత మంచిగా అనిపించదు. దానివల్ల కూడా మనకి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఆ పేపర్ మీద పడే, అంటే మార్క్స్ మీద పడే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ డోంట్ డెకరేట్ ఆన్సర్ షీట్స్.
చాలా మంది ఆన్సర్ షీట్స్ అనేవి డెకరేట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా పేపర్ అనేది ఈ విధంగా ఉంటే ఆ పేపర్ కి బోర్డర్స్ అనేది ఇవ్వచ్చు, తప్పేం కాదు. అలా కాకుండా డిజైన్స్ ఇలా వేయడం, ఇదంతా వేయడం, ఎంత డిజైన్స్ అనేది వేయడం వలన టైం వేస్ట్ అనేది అవుతుంది. ఫస్ట్ చెప్పాలంటే కనుక చాలా వరకు టైం అనేది దానికే అయిపోతా ఉంది. ఎగ్జామ్ రాస్తే దాని మీద కాన్సన్ట్రేషన్ కంటే డిజైన్ మీద కాన్సన్ట్రేషన్ అనేది అవుతుంది. కాబట్టి ఎగ్జామ్ లో డెకరేషన్స్ అనేవి చేయాల్సిన అవసరం అనేది లేదు. కాన్సెప్ట్ మనం అంటే ఏం చదివాము అనేది ఆ సబ్జెక్ట్ వరకు రాస్తే, ఆ టాపిక్ కరెక్ట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అక్కడ రాస్తే సరిపోతుంది. అంతేకాని డెకరేషన్స్ అవన్నీ కూడా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక మిస్టేక్స్ చాలా మంది చేస్తూ ఉంటారు, దాన్ని డిజైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒక మిస్టేక్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్, 6th పాయింట్, డోంట్ యూజ్ మార్కర్స్, స్కెచెస్. కొంతమంది మార్కర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు, స్కెచెస్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు, సైడ్ హెడ్డింగ్స్ కానీ కొన్ని చోట్ల అండర్లైన్ చేయడానికి కానీ. స్కెచెస్ అనేవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది మనకి నెక్స్ట్ పేజెస్ కూడా అంటే ఛాన్స్ అనేది ఉంది. అంటే ఆ స్కెచ్ మార్క్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ పేజ్ కంటడం వల్ల మీరు ఆన్సర్ రాసిన అది క్లియర్ గా కనిపించకపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు వీలైతే గనక బ్లూ ఆర్ బ్లాక్ పెన్, ఆ 2 పెన్లు యూజ్ చేస్తే సరిపోతుంది. అంటే ఒక పెన్ను సైడ్ హెడ్డింగ్స్, ఇంకొక పెన్ను రాయడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. లేదు అంటే గనక గ్లిటర్స్ యూజ్ చేయండి. అది కూడా అంతా పేపర్ మొత్తం కూడా స్పాయిల్ అవ్వకుండా, స్ప్రెడ్ అవ్వకుండా ఉండేలాగా తీసుకోండి. దానివల్ల మనకి అంటే మంచిగా ఆన్సర్ అనేది కనబడుతుంది. లేదు అంటే కనుక నెక్స్ట్ పేజెస్ అన్నిటికీ కూడా ఆ మార్కర్ అంటడం వలన క్లియర్ గా ఆన్సర్ అనేది వాల్యుయేషన్ చేసే టైంలో కనిపించదు. కాబట్టి ఇది ఒకటి ఫాలో అయితే బాగుంటుంది. ఈ మిస్టేక్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ 7th పాయింట్, డోంట్ లీవ్ ది ఎగ్జామ్ హాల్ ఎర్లీ. చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే 3 hours ఎగ్జామ్ అయితే గనక 2.5 hours కి ఎగ్జామ్ అనేది రాసేసి 1/2 hour ముందుగానే వచ్చేస్తా ఉంటారు. ఎప్పుడు మనం పేపర్స్ ఇచ్చేస్తాం వెళ్ళిపోతాం అన్నట్లుగా ఉంటారు. అలా కాకుండా 3 hours ఎగ్జామ్ ఉన్నప్పుడు మీకు ఇచ్చిన టైంని కంప్లీట్ గా ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే, ఒకవేళ మీకు ఏమన్నా తెలిసిన ఆన్సర్స్ ఉంటే గనక 1/2 hour లో ఆలోచించి రాయడానికి అనేది ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి 3 hours ఎగ్జామ్ ఉన్నప్పుడు మాక్సిమం 3 hours ఉండడానికి ఎగ్జామ్ హాల్లో ట్రై చేయండి. ఎర్లీగా రావడం వలన టైం వేస్ట్ అనేది, అంటే ఇంకా రాసే ఛాన్స్ ఉన్నా కూడా మీరే ఆ ఛాన్స్ ని కోల్పోతున్నారు. కొంతమంది ఈ మిస్టేక్స్ అనేవి చేస్తారు, అందరూ చేస్తారని కాదు. ఒకవేళ అవకాశం ఉంటే కనుక అలాంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో మనం ఈ టాపిక్ అనేది చెప్తున్నాం. కాబట్టి అందరూ మంచిగా ఎగ్జామ్ రాయాలి, ఎలాంటి మిస్టేక్స్ అనేవి లేకుండా మంచి పర్సెంటేజ్ అనేది సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ గా ఉంటుంది అనేసి అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం వలన మరింత రీచ్ అనేది వెళ్తుంది. ఇంకొంతమందికి ఈ వీడియో అనేది యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది.